హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2020 సెషన్స్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి అందుబాటులో రావడం జరిగింది. ఇది మనకు ఈ మంత్లోనే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ప్రస్తుతం అందుబాటులో అయితే తీసుకువైతే వచ్చారు. సో ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు అనౌన్స్మెంట్ వద్ద కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని పొందేందుకు గాను ముందుగా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంది కాబట్టి, అంటే మనకు ఏపీడీ అని చెప్పి ఒక నెంబర్ అయితే ఉంది కదా. సో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి, మీ యొక్క పాస్వర్డ్ని, తర్వాత క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనం అక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్స్ వరకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, స్క్రోలింగ్ చేస్తున్నా, ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ అనేది చేసినట్లయితే మీరు ఈ నవంబర్ 2020 సెషన్స్ నందు ఏ పేపర్ కోర్స్కి అయితే మనం అప్లై చేసామో సో వాటికి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ అనేది చేయండి. సో ఈ యొక్క ఓటీపీఆర్ ఐడి కలిగినటువంటి పర్సన్ 3 పేపర్ కోర్స్ని అయితే రాశారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. మనం రెస్పాన్స్ షీట్ని చూడాలనుకుంటే ఇక్కడ మీ యొక్క రైట్ వైపు ఉన్నటువంటి వ్యూ రెస్పాన్స్ షీట్ దగ్గర క్లిక్ హియర్ అని చెప్పి రెడ్ కలర్లో ఉంది కదా. సో దాన్ని మనం క్లిక్ చేయాలి. వన్స్ అది క్లిక్ చేసినట్లయితే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది కనిపించడం జరుగుతుంది. మనం దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేదంటే మీరు పీడిఎఫ్లో కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్లో కీ అయితే ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో సో అది కూడా మ్యాచ్ అయినట్లయితే అప్పుడు మనకు మార్క్ అయితే వచ్చినట్లుగా భావించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అందు గ్రీన్ కలర్లో సూచించారు. తప్పుగా ఉన్నటువంటి వాటిని రెడ్ కలర్లో ఇంటూలో చూపించడం జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఇవి మనకు రెస్పాన్స్ షీట్ మాత్రమే అందుబాటులో అయితే రావడం జరిగింది. ఈ పేపర్ కోడ్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఫైనల్ అయితే కాదు. సో రిజల్ట్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పుడు మనకు మీకు వచ్చినటువంటి మార్క్స్లో ఒక 1, 2, 3 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒక 50 మార్కులు ఇప్పుడు వచ్చింది అనుకోండి, తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు 53 అని రావచ్చు, లేదంటే 47 అని రావచ్చు. అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, ప్రస్తుతానికి ఈ యొక్క పేపర్ కోడ్కి ఏదైతే ఒక బేసిక్ కీ అయితే ఉందో సో ఆ యొక్క కీకి మీరు పెట్టినటువంటి ఆన్సర్స్కి సో దానికి అనుగుణంగా మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు. అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత మళ్ళీ మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయాలి.